హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు చేసిన పనికి షాక్ అయిన కావ్య, స్వప్న ఇదంతా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కనకం వాళ్ళ ఇంటికైతే పెళ్లి వాళ్ళు వస్తారు. పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి కనకంతో ఇలా అంటూ ఉంటాడు, చూడమా మాకు కట్న కానుకలు అవసరం లేవు, అమ్మాయి అబ్బాయికి నచ్చితే చాలు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని కనకం, స్వప్న, కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కనకం కావ్యకైతే చెప్తూ ఉంటుంది, వెళ్ళి అప్పును తీసుకురండి అని చెప్తుంది. ఇంకా కావ్య, స్వప్న అప్పును రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు. మరోవైపు కనకం పంతులు గారితో ఇలా అంటూ ఉంటుంది, పంతులు గారు ముహూర్తం ఎప్పుడు చూసి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందమ్మా, నేను చూశాను అని పంతులు గారు అయితే అంటూ ఉంటారు. ఇంకా కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పు అయితే చీర మార్చుకొని ఇంటి వెనకలకు వెళ్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అప్పు ఎక్కడ అని కావ్య, స్వప్న ఇద్దరు వెతుక్కుంటూ ఇంటి వెనకకు వస్తారు. అక్కడ అప్పు బాధపడడం చూసి వీళ్ళు షాక్ అవుతారు. అప్పు దగ్గరికి వెళ్ళి, ఏమైంది అప్పు, ఇలా ఉన్నావు, నీకు పెళ్లి ఇష్టం లేదని అడుగుతారు. దీనికి అప్పు ఏం చెప్పలేక అలాగే చూస్తూ ఉంటుంది. అప్పు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు, అసలు ఏంటి చెప్పు అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. అది అక్క అది అని అప్పు అయితే చెప్పిపోతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.